ఉన్నప్పుడు అది ధ్యానము. అందుకే బ్రహ్మకుమారిలోని అన్ని సత్సంగాల కన్నా ఈ సాంగత్యం ఎందుకు సత్సంగం గొప్పది అంటే ఇది ఒకటి పరమాత్మ నియమించిన సత్సంగము, రెండోది పరమాత్మతో కనెక్షన్ నేర్పుతారు, దాని యోగము అంటాం. దీన్ని అప్వర్డ్ జర్నీ అంటాం. అప్వర్డ్ జర్నీ. ఇది ఇన్వర్డ్ జర్నీ. మనం ఎప్పుడైతే మనతో మనం కనెక్ట్ అవుతామో ఇన్వర్డ్ జర్నీకి వెళ్తుంటాం. ఎప్పుడైతే ఇన్వర్డ్ జర్నీ వెళ్ళలేదో పరమాత్మతో కనెక్ట్ కాలేము. ఎప్పుడైతే పురుష్ అంటే మిగతా ఆత్మతో కనెక్షన్ బ్యాలెన్స్ గా లేదో అప్పుడు కూడా మనం పరమాత్మతో కనెక్ట్ కాలేము. ఎవరు గుర్తుంచుకోండి, ఈ 4 ఉన్నాయి. ఇది ప్లస్ సైన్ ఎందుకు పెట్టారు? ఇది పురుష్ అంటే అన్ని ఆత్మలు, ఇది ప్రకృతి అంటే కనెక్షన్. మనం ఇది 2 బ్యాలెన్స్ గా ఉన్నాయి. ఎప్పుడైతే బ్యాలెన్స్ లో ఉంచుతాం వీళ్ళిద్దరిని, అంటే అందరితోని ప్రకృతితోని బ్యాలెన్స్ గా ఉంటేనే అప్వర్డ్ జర్నీ చేయగలరు. మనం అనుకుంటున్నాం మనం తెల్లవారు లేస్తున్నాం కూర్చుని పోతాం